వ్యూ ఏంటి? పాదయాత్ర పైన ఇది వర్కౌట్ అవుతుందా? ఇందాక సయ్యద్ గారు అన్నట్లు అప్పుడు కలిసి వచ్చింది, ఈసారి అవుద్దో లేదో అన్న డైలామాస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏంటి? గుడ్ మార్నింగ్ అండి జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర, జగన్ గారు ఇంతకు ముందు 2 యాత్రలు చేశారు. ఒకటి ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఆ తర్వాత అది తెలంగాణలో ప్రవేశించే సమయంలో ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర 2019 ఎన్నికలకు ఆయన సాగించారు. అయితే ఆ పాదయాత్రలకి, ఓదార్పు యాత్రకి, వీటికి ఇప్పుడు ఆయన చేయబోయే పాదయాత్రకి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆయన ఏంటంటే పాదయాత్ర అప్పుడేమో, ఓదార్పు యాత్ర అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు చెందిన తర్వాత చనిపోయిన వాళ్ళ కోసం అనేది చేశారు. అదొక వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి సరే అప్పుడు కూడా ప్రజలందరినీ కలిసిన పరిస్థితి. ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర తెలుగుదేశం పార్టీ మీద, ఆ రోజు ఉన్న ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మీద విపరీతమైన వ్యతిరేకత నేపథ్యంలో జరిపిన పాదయాత్ర. ఎందుకంటే అప్పట్లో వైఎస్ చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీల్ని నెరవేర్చలేకపోయారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ కానీ, కొన్ని రకాలైన అప్పుడున్న లా అండ్ ఆర్డర్ కానీ, పోలవరం విషయంలో కానీ, లేదంటే అమరావతి విషయంలో కానీ అక్కడ వైఫల్యాలు అనేది జగన్ గారికి 151 స్థానాలను కట్టబెట్టే పరిస్థితి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తా ఉంది. ఏంటి 2019-24 మధ్య ఆయన నవ యువకుడిగా వచ్చారు. అప్పట్లో ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడికి ఒకసారి కూడా మనం అధికారంలో ఇవ్వలేదు. సో ఆ సానుభూతి కూడా పనిచేసింది. సో ఆ నేపథ్యంలో ఆయనకు అనూహ్యంగా పెద్ద ఎత్తున మెజార్టీ కట్టబెడితే ఆయన పరిపాలనా పరంగా విపరీతమైన తప్పటడుగులు వేశారు. చెప్పాలంటే ఆయన ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, కక్ష సాధింపు వైఖరిలో ఉన్నారనేది కావచ్చు, అభివృద్ధిని విస్మరించారనేది కావచ్చు. ఆ తర్వాత కాలంలో చూస్తే ఏంటంటే మనకి రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఆగిపోయి ఓన్లీ సంక్షేమ బాట పెట్టారు. ఆయన అప్పులు తీసుకురావడం, బట్టలు నొక్కడం, అప్పులు తీసుకురావడం, బట్టలు నొక్కడం, అదే ఆ బట్టలు నొక్కడమే తిరిగి ఓట్లు సంపాదిస్తుంది అనేది ఆయన నమ్మారు. దాంతో పాటుగా ఏంటంటే అప్పట్లో ఐపాక్ అనే ఒక వ్యూహకర్తను నియమించుకున్నారు. వాళ్ళకు అనుగుణంగా ఎన్నికల్లో వ్యూహాలు అనుసరించే వాళ్ళు, ఈవెన్ పరిపాలనా పరంగా కూడా వాళ్ళు 5 ఏళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఏం చేయాలో కూడా ఐపాక్ వాళ్ళే చెప్తా ఉండేవాళ్ళు. సో అలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడి, ఆ తర్వాత వాలంటీర్ల మీద ఆధారపడి పరిపాలన అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టి, కార్యకర్తలకు ఎటువంటి పనులు కానీ, కార్యకర్తలను ఆదరించడం కానీ, వాళ్ళని 10 ఏళ్ల పాటు వాళ్ళు బాధలు పెడితే వాళ్ళు విస్మరించిన పరిస్థితి కూడా ఆ రోజు ఉంది. సో అందువల్ల ఇంకోటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, పోలీసుల్ని తమ వ్యక్తిగత కక్షల కోసం ఉపయోగించారనేది కూడా ప్రజలు నమ్మారు. సో అది మనం చూస్తా ఉన్నాం, వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి. అవన్నీ కూడా చూస్తే అప్పుడు పాదయాత్ర తర్వాత ఆయనకి లభించిన ఇది, ఆ తర్వాత ఆయన పరిపాలన వైఫల్యాలు, ఇవన్నీ కూడా ఆయనలో పరిపక్వత లేదనే విషయాన్ని చాటి చెప్పాయి. అందువల్ల ఆయన్ని 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు పాదయాత్ర నిజానికి ఏంటంటే జగన్ గారు 2024లో కూటమి సర్కారు వచ్చిన మొదటి నెల నుంచే ఆయన కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతుందంట. అసలు అప్పుడేంటి, వీళ్ళకి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు కదా, వీళ్ళ పరిపాలన చూడాలి కదా. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అధికారం వచ్చేస్తుందంటే, అంటే అధికారం కోసమే మనం ఉన్నామా? అధికారం లేకపోతే మనం రాజకీయ పార్టీని నడపలేమా? ఇప్పుడు కూడా, నిన్న కూడా అదే ఆయన స్లోగన్ గా ఉంటది. ఇప్పుడు 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయిందంట. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళ పరిపాలన అనేది చేయనివ్వాలి, వాళ్ళ వైఫల్యాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. అంతేగాని మనం పొద్దున్న లేచిన కాడి నుంచి అధికారం వచ్చేస్తే కళ్ళు మూసుకోండి, అధికారం వచ్చేస్తే కళ్ళు మూసుకోండి ఒకటి. రెండోది ఏంటి, ఇటీవల కాలంలో ఏంటంటే ఆయన వైఖరులు ఏంటో మీకు అసెంబ్లీలో చెప్పరు, పార్లమెంట్లో చెప్పరు, ఆయన ప్రెస్ మీట్లో చెప్పుకుంటారు. ఎలాగా? మీరు అధికారం వచ్చినప్పుడేమో ప్రజా దర్బారు కూడా పెట్టరు, ప్రజలను కలవరు, పోలీసులు పెట్టుకొని పర్యటనలు చేశారు. ఇప్పుడేమో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తానంటారు. ఎప్పుడు వెళ్తానంటారు? అది కూడా ఎలక్షన్స్ కి 1 సంవత్సరంన్నర ముందు. అంటే అసలు ఇప్పుడు అదే నేననేది ఎట్లా కదండి, 3 ఏళ్ళు ఉంది. అది ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ప్రజల్లో ఎండగట్టాలి కదా తిరిగి. పాదయాత్ర అప్పుడు చేస్తారంటే అర్థం ఏంటి? అంటే అధికారం కోసమే చేస్తాం. ఆ టెంపో ఇప్పటి నుంచి కొనసాగించాలంటే చాలా కష్టం. 2 సంవత్సరాలన్నా కూడా మంచి లాంగ్ టర్మ్ ప్లానే అది కూడా. మస్తన్ రావు గారు ఏదో కొంతమంది ఎలక్షన్స్ కి బిఫోర్ 6 నెలల ముందు, 2 నెలల ముందు చేస్తారు. ఈయన 2 సంవత్సరాల ముందే ప్లాన్ అయిపోయారు. అంటే నేననేది సునీత గారు ఒకటి చెప్తున్నాను,
అధికారం కోసం ఎందుకు చేయాలి? ఇప్పుడు కనుక అవినీతి జరుగుతుంది, ఇప్పుడే ఎండగట్టాలి కదా ప్రజల్లో. అధికారం కోసం వెళ్తున్నట్టుగా ఉంది కదా. నేననేది అది. ఇంకోటి ఏంటంటే అప్పటి పాదయాత్రకి ఇప్పుడు పాదయాత్ర తేడా చెప్తున్నా. జైల్లో ఉన్నప్పుడు ఆయనకు కొంత సింపతి వచ్చింది. అదేవిధంగా 2014-19 మధ్య ఆయనకి రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఇంకా సింపతి ఉంది. ఇప్పుడు వాళ్ళ తల్లి వ్యతిరేకమైంది, వైఎస్ విజయలక్ష్మి గారు. వాళ్ళ చెల్లి వ్యతిరేకమైంది. కార్యకర్తలు అందరూ కూడా మాకు 10 ఏళ్లలో మేము పనిచేస్తే మమ్మల్ని విస్మరించి వాళ్ళెవరినో వాలంటీర్లని లేదంటే ఐప్యాక్ వాళ్ళు ఎత్తున పెట్టుకున్నారనే నేతలు కూడా ఉన్నారు. సో ఇవన్నీ నేపథ్యంలో ఆయన ఇంకోటి కూడా బ్రాండ్ వేస్తా ఉంది ఇప్పుడు కుటుంబ సర్కార్. ఏంటి, ఆయన వచ్చిన కాడి నుంచి మేము వస్తే బట్టలోడ తీస్తాం, మేము వస్తే సప్త సముద్రాలు అవతలైనా కూడా వాళ్ళని తాడ తీస్తాం, మేము వస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాం. అంటే ఏంటి, మనం అధికారం ఎందుకు తీసుకుంటున్నాం? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమా లేకపోతే కక్ష సాధింపు కోసమా? ఇప్పుడు బ్రాండ్ వేస్తా ఉంది. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, వీళ్ళు అధికారం వస్తే కక్ష సాధింపు కోసం పనిచేస్తారు, మీరే తెలుసుకోండి, అభివృద్ధి కాముకులు కావాలా కక్ష సాధించే వాళ్ళు కావాలా అని అడుగుతున్నారు. దానికి వైఎస్ఆర్సీపీ నుంచి సమాధానం లేదు. చెప్పాలి కదా, ఆయన వెళ్ళాలి, 11 మంది ఇచ్చినా అసెంబ్లీకి వెళ్ళాలి, పోరాడాలి. ఇప్పుడు చూడండి, క్లారిటీ లేదంటాను, ఆయన విలువలు విశ్వసనీయత అంటారు. నేను విమర్శించడం కాదు, ఆయన మళ్ళీ తిరిగి అధికారంలో రావాలంటే ఏం చేయాలి? ఆయన స్పష్టమైన వైఖరితో ఉండాలి. రాజధాని విషయంలో 6-7 పిల్లి మొగ్గలేశారు. అసలు రాజధాని పదమే లేదంటారు. రాజధాని దేశానికి ఉంటది కానీ రాష్ట్రానికి ఉండదంటారు. కాసేపు నదీ తీరంలో మునిగిపోయింది అంటారు, కాసేపు విశాఖపట్నం అంటారు, కాసేపు 3 రాజధానులు అంటారు, కాసేపు తాడేపల్లి అంటారు, కాసేపు నాగార్జున యూనివర్సిటీ అంటారు. పోనీ మావిగన్ అన్నారు. మీరు పార్లమెంట్ లో చెప్పారా? పార్లమెంట్ లోనేమో అమరావతి సపోర్ట్ అంటారు, మళ్ళీ మావిగన్ అంటారు. ఇక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ లో వచ్చేసేమో వేరే వైఖరి చెప్తారు. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, మావిగన్ అంటే ఏంటి? మీరు రైతులకు ఎలా న్యాయం చేస్తారు? ఒకవేళ మీరు అమరావతిని సపోర్ట్ చేసేటట్లయితే, మావిగన్ని కనుక మీరు తలకెత్తుకునేటట్లయితే డేవడ్ నుంచి, మరి రైతుల పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎలా వాళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు? మావిగన్ అసలు ఆల్రెడీ మావిగన్ అనేది ఉయ్యూరు దాకా ఉందండి. 6 జిల్లాల్లో 58 మండలాలు 30 మున్సిపాలిటీల్లో ఆల్రెడీ సిఆర్జీ చట్ట పరిధిలోనే ఉంది. అదంతా ఒక్క మచిలీపట్నం పట్టణం కానీ పోర్టు కానీ మాత్రమే లేదు. సో నేననేది ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు. దానిలో ఒక 4 మాత్రమే అమలు చేస్తున్నారు. ఆడబిడ్డలకు, మహిళలకు పథకం అనేది ఇంకా పెండింగ్ లో పెట్టారు. 2 ఏళ్లైనా నిరుద్యోగ భృతి అనేది పెట్టారు పక్కన. ఇట్లాంటి మీద ఆరోగ్యశ్రీ ఉంది, లేదా ఫీజు రీయింబర్స్ బకాయిలు ఉన్నాయి. వీటి మీద మీరు పోరాడండి. అంతేగాని నాకు అధికారమే కావాలి, నాకు పాదయాత్ర చేస్తే నాకు అధికారం చేరువవుతాననే ఒక యావ ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఎస్, మన కోసం పోరాడుతున్నారు, ఇప్పటి నుంచే పోరాడుతున్నారు, అవినీతి జరుగుతుంది, ఇలా ఎండగడుతున్నారు. అలా చేస్తే మీరు 2029లో ప్రజల ఆదరణ పొంది అధికారంలోకి వస్తారు కానీ కేవలం కక్ష సాధిస్తారనో, లేదా ఉన్న అధికారం కళ్ళు మూసుకుంటే అధికారం వచ్చేస్తానో యావ కనుక ప్రజలు గమనిస్తే మిమ్మల్ని ఎప్పుడు కూడా అధికారానికి చేరువు కానివ్వలేదు. మీరు ప్రజల తరపున ఉండండి, ప్రజల తరపున పోరాడండి, ప్రజల్లో ఉండండి, ప్రజలతో మమేకండి. మీరు చట్టసభలకు వెళ్తే చట్టసభలకు వెళ్ళి అధికార పక్షాన్ని నిలదీయండి, వాళ్ళ అవినీతిని నిలదీయండి, వాళ్ళ వైఫల్యాన్ని నిలదీయండి. అంతేగాని కళ్ళు మూసుకుంటే అధికారం వస్తుందనే ఒక యావ మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళకండి. ఓకే, ఎస్ రఫీ గారు, సో మీరేమనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే పబ్లిక్ లోకి వెళ్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. ఇంకోటి నార్మల్ గా జగన్ పాదయాత్ర చూస్తుంటే, నార్మల్ గా ఆయన కాన్వాయ్ వేసుకొని వస్తుంటే కూడా జనాలు చాలా మంది వస్తున్నారు. ఎక్కడో ఎంతో కొంత మేర ఆయన పైన ప్రజలకు కాస్త అభిమానం ఉంది. స్టిల్ చాలా మంది వస్తున్నారు. ఇంకా దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకే పాదయాత్రకు వెళ్తే గనక. సో ఏంటి మీ స్ట్రాటజీస్ ఏంటి? వెళ్తే దీన్ని మీరే రకంగా ఎదుర్కోబోతున్నారు? మేము ఎదుర్కొనేదే ఉండదండి, ప్రజల మద్దతు మాకే ఉంది. ఆయన 2000 రూపాయలు ఇచ్చి మనిషికి వెళ్ళేటప్పుడు జనాల్ని తీసుకొస్తాడు, హడావుడి చేస్తాడు, నెమ్మదిగా కాన్వాయ్ వెళ్ళే ప్లాన్ చేస్తాడు. ఎవరినైనా పరామర్శించడానికి, ఈ నేరాలు చేసి జైళ్లలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి అలా వెళ్తాడు. అంటే ఇప్పుడు విజువల్ చూస్తున్న వాళ్ళంతా డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు అంటున్నారా? రఫీ గారు అలాగే చెప్పాలండి. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, వాళ్ళ అభిమానులు అనుకుంటారు కదా. మీరు వాళ్ళందరూ ఎలా అంటారు సార్? అది కూడా కరెక్ట్ కాదు కదా. నన్ను చెప్పనివ్వండి, వెళ్ళేటప్పుడు వస్తారు వాళ్ళు, బిర్యానీ పొట్లాలు, వాళ్ళ కార్యకర్తలు ఏం కాదు, వాళ్ళ నాయకులు సమీకరిస్తారు. కానీ ఆ పరామర్శించి మళ్ళీ అదే రూట్ లో వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఉండరు, ఏ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆయన్ని తిరిగి వస్తున్నాడు మళ్ళీ ఇక్కడైనా చూద్దామని చెప్పి ఎవరు ఉండరు. ఎందుకంటే అప్పటికి అయిపోద్ది వాళ్ళ అగ్రిమెంట్. మేము చాలా చోట్ల గమనించాం ఆ విషయం. కాబట్టి ఆయన పాదయాత్ర చేసుకోవచ్చు. లోకేష్ గారి పాదయాత్రకి ఆయన ఎన్ని అడ్డంకులు పెట్టాడో, ఎన్ని రకాల కేసులు పెట్టాడో
ఎంతమందిని అరెస్ట్ చేశాడో, ఆ పాదయాత్రలు ఉన్న వాళ్ళ మీద దాడులు ఎలా చేశారో అన్ని ప్రజలు చూశారు. అదే వాళ్ళు అదే అంటున్నారు, దాడులు ఎలా చేశారో ప్రజలన్నీ చూశారు, కానీ మీరు కక్ష సాధిస్తున్నారు ఇవన్నీ. వాళ్ళు అదే అంటున్నారు, మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఒకవేళ పాదయాత్ర స్టార్ట్ అయితే చంద్రబాబుకు రోజుకు ఒక సినిమా చూపిస్తారు వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అదే చెప్పేది వినండి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఏ కేసులో పెడుతున్నామో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు. మరి జగన్మోహన్